కడప పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పంచ పరివర్తన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. చెట్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం దేవాలయాల్లో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రచారం చేపట్టి ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని భక్తులకు సూచించారు. సమాజంలో సానుకూల మార్పు కోసం పంచ పరివర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలియజేశారు. ప్లాస్టిక్ ను నివారిస్తాను. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను అస్సలు వాడను. పరిసరాలను శుభ్రంగా ఉంచుతాను. ఇంధనాన్ని సమాజంలో 5 మార్పులు కోరుకుంటుంది. అందులో ఒకటి పర్యావరణ పరిరక్షణ. మన కళ్ళ ముందే చూస్తున్నాం, చెట్లు మాయమవుతున్నాయి, వేడేమో పెరుగుతూ పోతుంది, నీళ్లు కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతూ పోతుంది. మనం చిన్నప్పుడు చూసాము, మన గుళ్ళకి వచ్చేటప్పుడు అందరూ బుట్టల్లో టెంకాయలు కానీ పూలు కానీ లేకుంటే పసుపు కుంకుమ పేపర్లో పెట్టుకొని రావడము మన కళ్ళ ముందే చూసాము. కానీ ఇప్పుడు ప్రతి చిన్నదానికి ప్లాస్టిక్ వినియోగం. అంటే ప్లాస్టిక్ కూడా అదేంటి, ఒకసారి బాడీ పడేసే ప్లాస్టిక్. ఇది గుడి ఒకటే కాదు, అన్ని చోట్ల ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అంటే చాలా పర్యావరణ నష్టం చేసే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ అందులో మొదటిది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. అది మన గుడి నుంచి మనము ఆ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంగా మన గుడి నుంచి మొదలు పెట్టాలనే చిన్న ప్రయత్నంగా మేము ఈరోజు ఇక్కడికి మన చౌడమ్మ గుడికి వచ్చాము.